నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదంటూ వైసీపీ ఇన్ఛార్జ్ బూదూరు గురువయ్యకు టీడీపీ నాయకులు హితవు. కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని క్రిస్ సిటీ భూములకు సంబంధించి వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురువయ్య చేసిన ఆరోపణలపై సోమవారం టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. దాదాపు 950 ఎకరాల భూములను తమ అనుచరులకు టీడీపీ నాయకులకు పంచుకున్నారని, దోచుకున్నారని గురువయ్య చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని గౌడ సంక్షేమ సంఘం కోట మండల అధ్యక్షుడు, తెలుగు యువత కోట మండల అధ్యక్షుడు చెల్ల సురేష్ గౌడ్, ఐఎన్టీయూసీ నియోజకవర్గ కన్వీనర్ టీడీపీ నాయకులు వాటం బేటి చెంగలరాయలు తీవ్రంగా ఖండించారు. కొత్తపట్నం గ్రామ పంచాయతీ శ్రీనివాస్ సత్రం వద్ద క్రిస్ సిటీ ప్రాంతంలో చెంగల్రాయలు మాట్లాడుతూ క్రిస్ సిటీ భూములను పంచుకున్నామని, దోచుకున్నామని ఆరోపించడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, ఇకపై బూదూరు గురువయ్య మాట్లాడే ముందు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. అందరికీ నమస్కారం. నా పేరు పల్లా సురేష్ కుమార్ గౌడ్, కోట మండల ఇంకొకటి ఏంటంటే కోట మండల గౌడ సంక్షేమ అధ్యక్షుడిగా ఉన్నాను. కాకపోతే నిన్నటి దినాన మన బూదూరు గురవయ్య అనే వైసీపీ సమన్వయకర్త మాట్లాడడం చాలా బాధాకరం. మా సునీల్ అన్నానంటే మాకు దేవుడితో సమానం. దేవుడు పంపించిన ఒక దూతగా వచ్చాడు మన నియోజకవర్గానికి. మా కొత్తపట్నం పంచాయతీకి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ భూముల సమస్య చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కొన్ని పట్టాలు రాయించుకొని వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు వరకు డబ్బులు తీసుకొని సాగు చేసుకునే వాళ్ళకి ఇవ్వకుండా జరుగుతున్నది. కాకపోతే సునీల్ అని వచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, జేసీ గారు అందరూ వచ్చి అన్నీ సక్రమంగా చూసి పట్టాలు ఉన్న వాళ్ళకి, డీకేట్ ఉన్న వాళ్ళకి, సీజేఎఫ్ ఉన్న వాళ్ళకి, ఎంజాయ్మెంట్ భూమి ఉన్న వాళ్ళకి సక్రమంగా సరి చేసి అమౌంట్ ఇప్పించడం జరిగింది. కాకపోతే 7 లక్షలుగా ప్రభుత్వం ప్రకటించినా కదా తర్వాత మళ్ళీ సునీల్ అన్న నాయకత్వంలో మన చిలకూరు దశరథరామరెడ్డి సహకారంతో, మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లేసి ఇంకొక 1 లక్ష కూడా అదనంగా ఇప్పించి 8 లక్షలు ఇప్పించారు ఎంజాయ్మెంట్ భూమికి. అది మా రైతులు చాలా సంతోషకరంగా పడ్డారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే క్రిస్ సిటీలో 950 ఎకరాలు ఉంది. 950 ఎకరాల్లో అంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే పంచుకొని దోచుకున్నారని ఒక మాట అన్నారు మన బూదూరు గురవయ్య గారు. కాకపోతే అది ఎక్కడ మాకు కనిపించడం వల్ల, కాకపోతే నేను టీడీపీ కార్యకర్తనే, నా పేరైతే ఎక్కడా లేదు. అంటే నాకేమన్నా సెంటు భూమి కలిపి ప్రస్తుతం అయితే, కాకపోతే నేను టీడీపీ కార్యకర్తని, టీడీపీ నాయకుని, నేను ఎక్కడ ఒక సెంటు భూమి రాయించుకోవాలి. కాకపోతే సునీల్ అన్న దందా చేసి వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడు అన్నాడు. కానీ నేను కూడా సునీల్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నా, మన చిలుకూరు దశరథ నాయకత్వంలో పనిచేస్తున్నా. కాకపోతే నాకైతే ఎక్కడ సెంటు భూమి లేదు, నాకు ఎక్కడ ఒక ఎకరా రాయించుకోవాలి. అంటే ఆయన చెప్పిన మాటకి నేను చెప్తున్నా అంతవరకు. అంటే మన బూదూరు గురవన్న గారు కొన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. సెలవు. ఈరోజు మీడియా సమావేశం చేసిన మీడియా మిత్రులకి, మా పంచాయతీ క్రిస్ సిటీ రైతులకు, ఇక్కడ ఇచ్చేస్తున్నారు అందరు రైతులు కూడా చాలామంది, అలాగే మా సహసర టీడీపీ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గత 4-5 రోజుల నుంచి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో, అంటే ఇన్ఛార్జ్ అంటే వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జు, అతనికి విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి అతను. ఒక విషయ పరిజ్ఞానం లేకుండా ఈ క్రిస్ సిటీ మీద కానీ ఈ భూముల విషయం మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మొన్న కూడా నేను మీడియా ముఖంగా అతను కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అతను ఏదో దావనం పోయే దద్దమ్మగా అతను కౌంటర్ చేయాలని కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొంత విషయం తెలియజేయాలని. ఆయన ఏదో వాగుతున్నాడు కదా, ఆ వాగుడిలో నిజం లేదని చెప్పి మన గౌరవ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ గారు అనడం ఏంటంటే, అసలు ఆయన తెలీదు ఈ క్రిస్ సిటీ కాంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారో తెలీదు. క్రిస్ సిటీలో కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, సీజీఎఫ్కి కానీ డీకేటీకి కానీ సెటిల్మెంట్ సమానంగా 30 లక్షలు, 32 లక్షలు, 35 లక్షలు ఇస్తున్నారు. అది అతను తెలియకుండా నేను ఏదేదో వాగుతున్నాడు మీడియా ముందు. 25 లక్షలు అని చెప్పి వాగుతున్నాడు. పట్టాకి 25, డీకేటీకి వచ్చి 15, ఈ ఎంజాయ్మెంట్కి 8 అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. కానీ అతనికి నేను కౌంటర్ తెలుసుకోవట్లేదు, ఎందుకంటే అతను చెప్పేటి అసత్యాలు. ఆయన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఆయన ఏదో సిబిఐ దర్యాప్తు అంటే ఈయన పెద్ద ఇది, ఆయన చెప్తే మేము సీరియస్ దర్యాప్తు ఇలా మేము ఏమైనా తప్పు చేసినాం, ఈయనకి సిబిఎస్ దర్యాప్తు చేయడానికి మేము
సిబిఐ దర్యాప్తు చేయడానికి మేమేం తప్పు చేయలే. ఇక్కడ సునీల్ అన్న బ్యాచ్ టీడీపీ పార్టీ ఏం తప్పు చేయలే. ఈయన ఎవరో రూమ్లో కూర్చొని ఈయనకి ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఈయన పరిజ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా. ముఖ్యంగా గూడూరు నియోజక ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు తెలుసుకోవాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈరోజు క్రిస్ సిటీ 2022లో ప్రారంభించబడింది. 2022లో ప్రారంభించబడింది. ఇది 2022లో గ్రామసభ పెట్టారు. గ్రామసభ పెట్టినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఉంది. 2022లో అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ ఈ క్రిస్ సిటీలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ రైతుల గురించి మాట్లాడిన ఊసేలేదు. ఓన్లీ డీకేటీ పట్టా, సీజాప్ పట్టా గురించి మాట్లాడే కానీ ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులు సగం పైన ఉన్నారబ్బా, వీళ్ళకి ఏ విధంగా కాంబినేషన్ ఇస్తున్నామని చెప్పి అన్న ఆలోచన లేదు. కావాల్సింటే మా పంచాయతీలో ఉన్న ప్రజలందరూ అడగండి, రైతులందరూ అడగండి. 2022 తర్వాత 2024లో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ క్రిస్ సిటీలో ఉన్నటువంటి రైతులందరూ పిలిపించి వాళ్ళు బాగోలు కనుక్కొని గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత న్యాయం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి, ఇది వాస్తవము. ఒకవేళ మా కర్మకాలిగాన వైఎస్ఆర్ పార్టీ కానీ వచ్చుంటే మా ప్రాంతం అంతా ఇసుకమైనంత ముంచెత్తిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా లెదర్ కాంప్లెక్స్ ఒకసారి పెండింగ్ పడి ఆపారు. 327 సర్వే నెంబర్లో లెదర్ కాంప్లెక్స్ 500 ఎకరాలు వస్తే దాన్ని ఆపారు. దేనికి ఆపారంటే పొల్యూషన్ అయిపోద్ది, పొల్యూషన్ అయిపోయిన తర్వాత మనం అక్కడ ఉండలేమని చెప్పి కొంతమంది ఆపారు. ఆ ముసుగులో ఏముందో మీకు చెప్తున్నా, ఆ ముసుగులో వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇసుక మైలు ఎత్తియాలని ఆపారు. వీళ్ళు మా కోసం ఇండస్ట్రీల కోసం ఆపలా, ఇసుక మైళ్ళు ఏరియా అంతా ఇసుక మైలు హబ్బుగా చేసి వీళ్ళు దోసుకున్న దానికి ఇక్కడ గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క కంపెనీ కూడా చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. వీళ్ళు ఏంటంటే ఈ పక్క ఇండస్ట్రియల్స్ వచ్చేస్తే ఈ పక్క ఉండే ప్రజలందరూ బాగుపడిపోతారు, వీళ్ళందరూ డెవలప్ అవుతారు. డెవలప్ అయితే వాళ్ళకి రాజకీయ బానిసలుగా వీళ్ళు పనిచేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏ కంపెనీ వచ్చినా సరే వాళ్ళ కాడపోయి కమిషన్లు అడుగుతారు, కమిషన్ లేకపోతే ఆపేస్తారు వర్క్. తెలుగుదేశం గవర్నమెంట్లోనే నెక్కంటి కంపెనీ వచ్చినా క్రిస్ సిటీ ఊపందుకున్నా ఈ మా టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఇది జరిగింది. నేను ప్రజలందరూ కోరుకుంది ఒకటే, ఇలాంటి ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ రోజైనా క్రిస్ సిటీ కొత్తపట్నం పంచాయతీలో క్రిస్ సిటీ జరుగుతుంది, తమిళపట్నం జరుగుతుంది. ఈ రైతుల గురించి మాట్లాడిన పాపాన్ని పోతున్నారా? ఇప్పుడు ఈయన అభియోగం ఏంది? మేము కానీ వచ్చింటే బాగా దోసుకోముందము, మాకు ఆ ఛాన్స్ లేకుంటే ఇప్పుడు పారదర్శకంగా రైతులకు ఇస్తున్నారు కాంపెన్సేషను అని చెప్పి బాధ. వీళ్ళు ఏం చేసి వీళ్ళ పార్టీ కూడా ఏం చేశారంటే కొంతమంది పాపం విషయం తెలియని వాళ్ళ యొక్క పట్టాలు తీసి కోర్టుకి వేపించి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ వస్తుందేమో అప్పుడు దోసుకుందామని చెప్పి ఇక్కడ సాఫీగా జరగకుండా అడ్డుపడడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే గారు చొరవతో ఈ క్రిస్ సిటీ వర్క్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన వెనకాల కనిపించేది వర్క్స్ అన్ని. ఇది వాళ్ళకి ఒప్పజాలక మనకు దోసుకునే అవకాశం పోయింది. ఈ గవర్నమెంట్ ఇచ్చినంత మనం దోసుకోలేకపోతున్నామని చెప్పి అక్కుస్తా వాళ్ళు ఈ ఇన్ఛార్జిని తప్పుదోవన పట్టించి ఆ స్క్రిప్ట్ రాసిచ్చాను ఎవరో ఈయన తెలియదు. వాస్తవంగా ఆ స్క్రిప్ట్ రాసిన వ్యక్తి ఎవరో వెనకాల ఉన్నాడు. ఆయనే వచ్చి ముందు వచ్చి మాట్లాడితే మోయ కదా. ఆయన ఈ డివిజనోడు స్థానికుడు తెలిసి ఉంటే ఆ స్క్రిప్ట్ ఆయన రాసుకుంటా ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే మేలు కదా. ఈరోజు పనిచేసే ఎమ్మెల్యే గారు, పనిచేసే మాలాంటి టీము ఇక్కడ ఉంది. ఏ ఒక్క బెనిఫిషియరీ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రజలారా మీరు ఒకటే ఆలోచించండి. ఇక్కడ మా కొత్తపట్నం పంచాయతీ ప్రజలందరూ తెలుసు, మేమున్నాం. మా హ్యాండ్లో ఒక్క చిన్న డిస్ప్యూటేషన్ ఎంఆర్ఓ కాడికో ఆర్డీఓ కాడికో మన కలెక్టర్ కాడికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యని సాల్వ్ చేయించి వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మోటరింగ్ చేసేది మీద ఎప్పటికప్పుడు దీని మీద విచారణ చేసి ఏమాబాయి వాళ్ళ వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి, వాళ్ళ బెనిఫిషియరీ డబ్బులు ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా, నేను చేసిన పని ఏముందా అని ప్రతిసారి ఆయన మమ్మల్ని అడుగుతూ ఉంటాడు. మేము పోయి ఆయనకు చెప్తే ప్రాబ్లం చెప్తే వెంటనే దాన్ని సాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసే ఎమ్మెల్యే గారి పైన వాళ్ళ అనుచరుల పైన ఇతను అనుచిత వ్యాఖ్యలు చేయడము తీవ్రంగా ఖండిస్తున్నా. ఇతన్ని ఏ మాట్లాడినా కూడా నా విలువ బాధ్యత. ఎందుకంటే అతను మేము మాట్లాడే స్థాయి కాదు. మేము మాట్లాడేంత ఆయన ఒకవేళ వైఎస్ఆర్ పార్టీకి ఆయన ఇన్ఛార్జ్ అయితే అవ్వచ్చు, కానీ మేము మాట్లాడేంత స్థాయి ఏం కాదు అతనిది. అతను ఏదో ఈరోజు వచ్చాడు పత్రిక చెక్కడ వెళ్ళిపోతాడో ఉంటాడో తెలియదు. ఇది విషయము. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాట మండలంలో దగ్గరగా ఒక సీఎం రిలీఫ్